ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ లేఖనాన్ని మనం చదువుకున్నాం. మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? దేవాతి దేవుడు ఆత్మయ్య ఉన్నాడనే విషయాన్ని ప్రతి ఒక్క మనుషుడు ఈ లోకంలో మర్చిపోతున్నారు. దేవుడు నిజముగా ఆత్మయ్య ఉన్నాడు. అట్టి దేవునికి ఏ రూపము కూడా ఈ లోకంలో సాటి రాదు. ఏ రూపమునైతే ఈ లోకంలో మనం ఏర్పాటు చేసుకుంటున్నారో, ఏ రూపంతో సాన్నిహిత్యం చేయాలని ఈ లోకము ప్రయత్నిస్తుందో, అట్టి రూపములన్నీ కూడా దేవునికి సాటి రావు. అట్టి సాటిరాని దేవాతి దేవుడే నీలో ఆత్మయ్య ఉన్నాడని నీవు గ్రహించలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, సార్వత్రిక సంఘములలోని జనులారా, ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుంటే మనలో ఉన్నటువంటి దేవుని యొక్క రూపం, మనతో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ, ఇవి మనలను నడిపిస్తుంది అని తెలుసుకోలేని అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఈ లోకంలో లేకపోలేదు. కనుక అట్టి వారికి స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఈ లోకంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ రూపము కూడా దేవునికి సాటి కాదు, సాటి రాదు. ఇట్టి వాక్యమును మనం నిరర్ధకము చేయక మన హృదయములలోనికి ఉంచుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు తోడై ఉన్నాడు. మరి ఇట్టి రూపమును, దేవాతి దేవుని యొక్క రూపమునకు సాటి దాన్ని వాటిని విడనాడి దేవునితో సహవాసం చేయవలసిన అవసరం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అందరము కలిసి దేవుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వమును నీవై సమస్తమును నీవై నడిపించుతున్న మా రాజా, నీకు వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకున్నావు. ప్రభువా, ఈ యొక్క రూపమునకు ఈ లోకములో ఏర్పాటు చేసుకున్నటువంటి రూపములు ఏ పాటి కనుకనే ప్రభువా, మీకు ఈ యొక్క లోకములో ఏర్పాటు చేసిన ఏ రూపము కూడా సాటి రాదని మీ వాక్యం సెలవిస్తుండగా, వాక్యమునకు లోబడి జీవించే భాగ్యాన్ని నీ ప్రియబిడ్డలందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.